అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న 'పుష్ప 2' ఈ సినిమా గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ గారి అభిమానులు ఎంతో ఆశతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిద్ది, అన్ని సినిమాలను బ్రేక్ చేసి పెద్ద హిట్గా నిలవాలని చెప్పి అల్లు అర్జున్ గారి అభిమానులు ఎదురు చూస్తున్నారండి. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా కాసుల వర్షం నిర్మాతలకు లాభాలు చేకూర్చాలని చెప్పి బన్నీ గారి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే సమయానికి ఆ సినిమా ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదులే, కానీ నేను కూడా ఒక తెలుగు ప్రేక్షకుడిగా ఆ సినిమాని పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా దగ్గర ఒక 3 సంవత్సరాల పాటు ఈ సినిమా మీద ఒక 3 సంవత్సరాల పాటు వాళ్ళ కష్టం ఉంది. అల్లు అర్జున్ గారి కష్టం అయితే, సుకుమార్ గారి కష్టం, అలాగా కొన్ని వేల మంది ఈ సినిమాకి పనిచేశారు. ముఖ్యంగా చెప్పాలంటే నిర్మాతలు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు, అంటే కొన్ని వార్తలు బట్టి ఇంటా ఉంటే 450 కోట్లని కొంతమంది, 500 కోట్లు దాటినాయి అని చెప్పి కొంతమంది, ఇలాగ చెప్పుకోవాలంటే కొన్ని వార్తలు వచ్చినాయి. కరెక్ట్ ఫిగర్ అనేది అఫీషియల్గా ఇంకా తెలవలేదు, కానీ ఇన్ని నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఒక తెలుగువాడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఇంతమంది కష్టాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా నష్టపోకుండా అందరూ సంతోషంగా ఉండాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిర్మాతలకు లాభాల బాట పట్టాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఈ సినిమా ఒకందుకు చెప్పాలంటే ఎన్నో వివాదాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయిందండి. వివాదాలంటే చాలా వివాదాలు, 1, 2 అని చెప్పలేములే, కానీ చాలా వివాదాలు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, వీళ్ళ కుటుంబంలో కొన్ని వివాదాల వల్ల అవి అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి ఒకప్పుడు అడవి సంపదనని కాపాడే పాత్రలు వచ్చాయి. అడవి సంపదని ఏ విధంగా కాపాడాలి, ఆ సంపదని స్మగ్లింగ్ వాళ్ళ చేతులకు వెళ్లకుండా కాపాడే పాత్రలు హీరోలు చేసేవాళ్ళు, అసంటి పాత్రలు వచ్చాయి. కానీ ఇప్పుడు అడవిలో ఉన్న సంపదను ఏ విధంగా స్మగ్లింగ్ చేయాలి అనే పాత్రలు వస్తున్నాయి. కథలు కూడా హీరో కూడా ఆ విధంగా స్మగ్లింగ్ చేస్తూ ఉన్న వాళ్ళే హీరోలుగా తీస్తున్నారని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అనటం వల్ల, లేదు కేవలం అల్లు అర్జున్ గారి సినిమాని ఉద్దేశించే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆ మాట అన్నారని చెప్పి ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా ఆ మధ్యలో అన్నారు. వాస్తవంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో అన్నారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. అటవీ శాఖ మంత్రి కాబట్టి అడవిలో ఉన్న సంపదను ఎవరు కూడా ఎప్పుడు కూడా అందరూ కాపాడుతూ ఉండాలని చెప్పి ఆ విధంగా ఆయన అన్న ఆ మాట అనే, కానీ అల్లు అర్జున్ గారి ఆ పుష్ప 2 గురించి అయితే మాత్రం కాదు. ఇదొక వివాదం. సినిమా రిలీజు డేట్ దగ్గరకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ గారి అభిమానే ఆయన మీద కేసు పెట్టారు. కేసు ఏ విధంగా పెట్టారు? అల్లు అర్జున్ గారి అభిమానుల్ని అల్లు అర్జున్ గారు నా ఆర్మీ అని ఆయన ముద్దుగా పిలుచుకుంటా ఉంటాడు. చాలాసార్లు మనం చాలా ఈవెంట్లలో ఆయన స్టేజీ మీద మాట్లాడుతూ ఉంటే మనం విన్నాం. అయితే ఇది కొంతమంది అభిమానులకు నచ్చలేదట. అంటే బయట వాళ్ళు పెట్టారు అంటే ఇదని అనుకోవచ్చు, కానీ కేవలం అల్లు అర్జున్ గారి సినిమాలను ప్రతి ఒక్క సినిమా కూడా చూస్తున్న వాళ్ళే, అతను అభిమానించుతున్న వాళ్ళే అల్లు అర్జున్ గారు అభిమానులను ఆర్మీ అని పిలవకుండా అభిమానులుగా చూడాలని చెప్పి అతను కేసు పెట్టింది. ఎందుకంటే ఆర్మీ అనేవాళ్ళు దేశాన్ని కాపాడేవాళ్ళు, ఆర్మీ అంటే దేశ సైనికులు కాబట్టి ఆర్మీని ఆర్మీలాగే చూడాలి, అభిమానుల్ని ఆర్మీ అని పిలవకూడదని చెప్పి ఆ అభిమాని కేసు పెట్టిందట. ఇలాగ చెప్పుకోవాలంటే చాలా వివాదాలు, 1, 2 కాదండి, చాలా వివాదాలు. ముఖ్యంగా అల్లు అర్జున్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ రేటు పెంచుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చింది. 6 షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లు అధికంగా పెంచుకోవడానికి మంచి గుడ్ న్యూస్ చెప్పిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అనుమతి ఇస్తారా ఇవ్వరా, ఎందుకంటే చిన్న వీళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకపోవచ్చేమని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ నేనైతే అనుకోలే.
ఆ విధంగా. ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ అతను కూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక స్టార్ కాబట్టి, ఒక సినిమా హీరో కాబట్టి, సినిమాలో సినిమా గురించి అతనికి మొత్తం తెలుసు. ఎవరు ఎంత కష్టపడతారు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, నిర్మాత ఎంత డబ్బు పెట్టి ఏమైనా లాస్ వచ్చినట్లయితే ఆ నిర్మాత పరిస్థితి ఏంటి, కొన్ని వేల మంది కార్మికులైతే కానీ, కొన్ని వందల మంది ఆ సినిమాకి సంబంధించిన యాక్టర్లే కానీ, పాత్రధారులే కానీ ఎవరైనా సరే ఆ సినిమాకి ఎంత కష్టపడతారు ఏందనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి, ఒక్క సినిమా కానీ ఇంత పెద్ద బడ్జెట్తో వచ్చిన సినిమా, ఆ సినిమా కానీ ఒకవేళ ఫ్లాప్ అయినట్లయితే నెక్స్ట్ మళ్ళీ ఆ నిర్మాత మళ్ళీ సినిమా తీయడానికి అవకాశం ఉండకపోవచ్చు. కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టింది కాబట్టి వీళ్ళు చాలా వరకు అప్పులు తీసుకొచ్చి ఈ సినిమాని తీస్తారు కాబట్టి, ఒకవేళ ఈ సినిమా కానీ ఫ్లాప్ అయినట్లయితే కలెక్షన్లు రాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమా తీస్తేనే మళ్ళీ ఇన్ని వేల మంది కార్మికులకు, వందల మంది సినిమాలో పాత్రధారులకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే, కాబట్టి నిర్మాత ఎప్పుడు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆలోచించే వ్యక్తి. అంటే సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్క హీరో కావచ్చు, నిర్మాతలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఏ సినిమా అయినా కానీ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. కాబట్టి నిర్మాతలు వెళ్ళి అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. వాళ్ళు అడిగిన దానికి ఏమాత్రం కూడా కాదనకుండా తెలంగాణలో ఏ విధంగా అయితే అనుమతి ఇచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా టిక్కెట్ల రేట్లు పెంచుకోవటానికి పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు. ఇది ఒక మంచి విశేషం చెప్పాలండి. ఈ టీంకి ఇది ఒక సంతోషకరమైన విషయం అన్నమాట. అంటే సినిమాకి సంబంధించిన వీళ్ళందరూ కూడా. దానికి అల్లు అర్జున్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పారు. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ఎదురు చూస్తున్నారట. ఈ సినిమా ఆడకూడదు, ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలి, ఘోరంగా కలెక్షన్లు పడిపోవాలి అని. అయితే నేనైతే మాత్రం అటు అనుకోవట్లే. ఎందుకంటే ఇవన్నీ చాలా వరకు అంటే కొంతమంది ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మంది కోరుకుంటున్నారు అంటే మాత్రం నేనైతే నమ్మను. ఎందుకంటున్నానంటే నాకైతే మాత్రం ఒక బలమైన నమ్మకం అయితే ఉంది. అదేంటంటే ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద స్టార్ అయినా కానీ సినిమా అనేది మంచిగా లేకపోతే అది ఎన్ని కోట్లు పెట్టినా సరే ఫ్లాప్ అయిన సినిమాలు మనం చాలా చూసాం. సినిమా ఇండస్ట్రీలో చాలా చూసాం మనం. అలాగే ఎంత చిన్న హీరో చాలా తక్కువ బడ్జెట్తో సినిమా తీసినా కానీ కథలో బలం అనేది ఉంటే, దమ్ అనేది ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అక్కడ పక్కన పెద్ద హీరో సినిమాలు ఆడుతున్నా కానీ దానికి మించి కలెక్షన్లు వచ్చిన రోజులు కూడా మనం చాలా చూసాం. చాలా సినిమాలలో కూడా ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఒకరు ఫ్లాప్ చేయాలంటే అది ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా ఎవరన్నా ఇది ఫ్లాపు కావాలని చెప్పి కోరుకున్నా, అంటే నాకు తెలిసినంత వరకు అరాకొర అందరూ అయితే మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అలాగే మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా అలా కోరుకుంటున్నారు అయితే నేనైతే అనుకోవట్లే. ఎవరో ఒకళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ అందరూ కోరుకుంటున్నారు అనే మాట అయితే మాత్రం ఇదైతే వాస్తవం కాదు. అలాగా ఎవరు ఈ సినిమాని ఫ్లాప్ చేయాలని చెప్పి అనుకున్నా, సినిమాలో బలం అనేది లేకపోతే, సినిమాలో దమ్ అనేది లేకపోతే అది ఏ సినిమా అయినా సరే ఫ్లాప్ అయిపోయింది. కానీ సినిమాలో దమ్ అనేది ఉంటే, కథపరంగా సినిమా అనేది బలంగా ఉన్నట్లయితే దాన్ని విజయాన్ని ఎవరు కూడా ఆప్ చేయలేరు. సో ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక అంశం అయితే వీళ్ళ ఫ్యామిలీలో చిన్న గొడవలు ఉన్నాయి. అల్లు అర్జున్ గారి ఫ్యామిలీలో, అలాగే మెగా ఫ్యామిలీలో. ఇక్కడ ముఖ్యంగా అభిమానులైన, ప్రేక్షకులైన ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశానండి. ఎందుకంటే నా ఉద్దేశ పరంగా అయితే మాత్రం నేను కోరుకునేది అయితే ఏంటంటే, అల్లు ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా ఒకటి కావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే నేను బలంగా ఏం కోరుకుంటున్నాను అనేది మీకు ఎన్నోసార్లు చాలా వీడియోలలో చెప్పాను నేను. దానికి కారణం ఏంటంటే, వీళ్ళు ఏదో ఒక సందర్భం అండి, ఏదో ఒక సందర్భం అనేది వచ్చిందంటే వీళ్ళు గ్యారంటీగా చూడండి, ఎప్పుడైనా సరే ఈ రెండు కుటుంబాలు ఒకటైతాయి. మనం ఎంతోమందిని చూసాం. ఉదాహరణకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు ఇంతకుముందు చిన్న వాళ్ళకి మనస్పర్ధలు రాలేదా? అదే చంద్రబాబు నాయుడు గారు హరికృష్ణ గారికి మనస్పర్ధలు రాలేదా? మళ్ళీ వారు కలవలేదా? ఇట్లాగే చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పాత రోజులు ఏమైనా గుర్తుపెట్టుకున్నారా? ఉండవు.
ఎందుకంటే ఇది ఏమైనా కొంతమంది ఎవరైనా అభిమానులు అనుకున్నట్లయితే మీరు అన్నీ తీసేయటమే మంచిది. ఒకటి మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అని అనుకుంటే అనుకోవచ్చు. ఇటు అల్లు అర్జున్ గారైనా, అటు మెగాస్టార్ చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఈ మెగా కుటుంబంలో ఎవరైనా, ఇంక్లూడింగ్ బయట హీరోలు ఇంకెవరైనా సరే, మహేష్ బాబు గారైనా, ప్రభాస్ గారైనా, ఎన్టీఆర్ గారైనా, మా హీరో గొప్ప, హీరోని అభిమానించండి. కానీ వేరే హీరోల్ని కించపరిచినట్టుగా మాట్లాడటం అనేది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఇలాగ మనం చూసుకోవాలంటే చాలామంది ఎన్నోసార్లు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు కలిసిన రోజులు ఉన్నాయి. అది మన కుటుంబంలో కూడా కనీసం చూసుకోండి ఒకసారి. మీరు ఈ వీడియో చూసే చాలామంది కూడా మన కుటుంబంలో మనం ఎవరితోనైనా డిస్కషన్ పడినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా అట్లాగే ఉండిపోలేదు కదా. ఒకసారి మీరే ఆలోచించుకోండి. మరి నాగేంద్ర బాబు గారు చూసారా ఏమని ట్వీట్ పెట్టిండో? కొన్ని వేల మంది ఒక సినిమా తీయాలంటే కొన్ని వేల మంది కష్టాలు ఉంటాయి. అంటే నాగేంద్ర బాబు గారు సినిమా పేరైతే ఎత్తలేదు కానీ, అంటే పుష్ప 2 అని పేరైతే ఎత్తలేదు కానీ, ఒక్కొక్క సినిమాకి కొన్ని వేల మంది కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు అనేది సినిమాలో పనిచేసే వాళ్ళకే తెలుసు. కాబట్టి ఏ సినిమానైనా కానీ మనం హిట్ అవ్వాలని కోరుకోవాలి. అది నిర్మాతలకు మంచిది, ఆ సినిమా ఇండస్ట్రీకి కూడా మంచిది అని చెప్పి నాగబాబు గారు ట్వీట్ పెట్టలేదా? అలాగే సాయిధరం తేజ కూడా ఈ సినిమా గురించి ట్వీట్ పెట్టలేదా? సాయిధరం తేజ ఏకంగా ఈ సినిమా పేరే అక్కడ దాని గురించి పెట్టిండు, పుష్ప 2 గురించి. దానికి రిప్లై అల్లు అర్జున్ గారు కూడా ఇచ్చారు. చూడండి, కొన్ని రోజుల తర్వాత, అది కొన్ని నెలలే కావచ్చు, కొన్ని రోజులే పట్టవచ్చు, ఏదో ఒక సందర్భంలో వీళ్ళందరూ ఒకటేనండి. కాబట్టి ఈ సినిమా ముఖ్యంగా ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు ప్రేక్షకుడిగా నేను మాత్రం కోరుకునేది ఏంటంటే, ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని, అలాగే నిర్మాతలకు కూడా కాసుల వర్షం కురవాలని, ఈ సినిమాతోని అల్లు అర్జున్ గారికి మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను.